ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వార్ 2తో బాలీవుడ్ కు ఎన్టీఆర్ డెబ్యూ ఇచ్చేశాడు. తొలి చిత్రమే యష్ రాజ్ ఫిల్మ్స్ లాంటి బిగ్ బ్యానర్ లో పడింది. అయితే ఇది ఒక్క చిత్రంతో ముగిసిపోయే బంధం కాదు. యష్ రాజ్ ఫిల్మ్స్ అంటే బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ తో వరుసగా మూవీస్ చేసే బ్యానర్. అలాంటి బ్యానర్ లో టైగర్ రెగ్యులర్ హీరోగా మారబోతున్నాడు. హిందీ ఇండస్ట్రీలో యష్ రాజ్ ఫిల్మ్స్ వారికి 50 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ప్రస్థానం. బాలీవుడ్ కు సంబంధించినంత వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ను, మరెంతో మంది హీరోస్ ను, సూపర్ స్టార్స్ ను చేసిన చరిత్ర ఈ బ్యానర్ సొంతం. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ చేరాడు. ఆల్రెడీ యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి టైగర్ ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యూచర్ లో ఇదే సిరీస్ నుంచి వచ్చే ఒక చిత్రంలో ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తాడని, అది ఏక్ థా టైగర్, పఠాన్ రేంజ్ లో తెరకెక్కుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. స్పై యూనివర్స్ కాకుండా కూడా ఎన్టీఆర్ తో యష్ రాజ్ మరో బిగ్ ఫిల్మ్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. యంగ్ టైగర్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని యష్ రాజ్ సంస్థ అందుకు తగ్గ సినిమాను తెరకెక్కిస్తే పాన్ ఇండియా షేక్ కావడం ఖాయం. అల్లు అర్జున్ కు డాన్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్. అయితే అందుకు తగ్గ స్టోరీ కుదరటం లేదు. ఇప్పుడు అలాంటి కథ ఒకటి బన్నీ దగ్గరికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సినిమా సెట్ అయితే మాత్రం పాన్ ఇండియా షేక్ అవుద్ది. 1982లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ డిస్కో డాన్సర్ హిందీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లను చూసింది. పాన్ వరల్డ్ హిట్ గా నిలిచింది. ఎన్నేళ్లు గడిచినా డాన్స్ నేపథ్యంలో సినిమా అంటే ఈ చిత్రం గురించి ప్రస్తావన వస్తోంది. హీరో మిథున్ చక్రవర్తి, డైరెక్టర్ బాబర్ సుభాష్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి పేర్లు తప్పక వినిపిస్తాయి. ఇప్పుడు డిస్కో డాన్సర్ కు సీక్వెల్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు సుభాష్. అందుకోసం సీక్వెల్ స్టోరీని రెడీ చేయిస్తున్నాడు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాడు. త్వరలోనే ఐకాన్ ను మీట్ అవుతానంటున్నాడు. బన్నీకి స్టోరీ నచ్చితే మాత్రం న్యూ ఏజ్ డిస్కో డాన్సర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. లేదు, బన్నీ డిస్కో డాన్సర్ చేసేందుకు డేట్స్ లేవు అంటే మాత్రం సెకండ్ ఆప్షన్ లో రణబీర్ కపూర్ ను ఈ దర్శకుడు సంప్రదిస్తాడట. చేస్తే వీరిద్దరిలో ఒకరితో సీక్వెల్ చేస్తాను లేదా ప్రాజెక్ట్ ను పక్కన పెడతాను అంటున్నాడు సుభాష్. ఒక బాహుబలి సీక్వెల్, ఒక పుష్ప సీక్వెల్, ఒక కేజీఎఫ్ సీక్వెల్, ఒక లూసిఫర్ సీక్వెల్ ఏ విధంగా అయితే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయో తెలిసిందే. అందుకే సుకుమార్ మరోసారి సీక్వెల్ సినిమాతోనే తిరిగి రావాలి అనుకుంటున్నాడట. అది కూడా తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రానికి సీక్వెల్. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 2 సీక్వెల్ సినిమాకు ఉన్న అసలు సిసలు క్రేజ్ ఏంటి అనేది చూపించింది. సీక్వెల్ సినిమాలు పర్ఫెక్ట్ గా తీస్తే ఆడియన్స్ ఎలా నీరాజనం పడతారు అనే దానికి పుష్ప 2 పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కొన్ని కథలు ఫస్ట్ పార్ట్ కు కంప్లీట్ అవుతాయి. మరికొన్ని కథలకు ఎన్ని సీక్వెల్స్ రాసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అవుతుంటాయి. పుష్పకు ఎన్ని సీక్వెల్స్ అయినా తీయవచ్చు అంటూ గతంలో సుకుమార్ ప్రకటించాడు. ఆల్రెడీ పుష్ప 3 ర్యాంపేజ్ లైన్ లో ఉందంటూ చెప్పుకొచ్చాడు. పుష్ప 2 కలెక్షన్స్ చూసిన తర్వాత తాను తెరకెక్కించిన క్యారెక్టర్స్ కు, మూవీస్ కు ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసిన తర్వాత రంగస్థలంకు కూడా సీక్వెల్ తీసుకురావాలని అనుకుంటున్నాడట సుకుమార్. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. నిజానికి రంగస్థలం రిలీజ్ టైంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉందని చెప్పాడు సుకుమార్. చిట్టిబాబు అనే పాత్ర నార్మల్ పర్సన్ గా మారి రంగస్థలంలోకి అడుగు పెడితే అనేది స్టోరీ లైన్ అట. మరి ఇదే లైన్ తో సీక్వెల్ తెరకెక్కుతోందా, లేక పుష్ప 2 రిజల్ట్ తర్వాత చిట్టిబాబు పాత్రను మరింత పవర్ఫుల్ గా మార్చాడా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి చిట్టిబాబు అయితే పెద్దిగా మారాడు. వచ్చే మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నాడు. కెరీర్ లో 75వ చిత్రం అంటే అదో మైల్ స్టోన్. అలాంటి స్టార్ హీరో ఉండటం ఏ ఇండస్ట్రీకైనా బలం. ప్రస్తుతం టాలీవుడ్ అలాంటి సెలబ్రేషన్స్ కు రెడీ అవుతోంది. మాస్ మూవీస్ కు క్యారఫ్ అడ్రస్. ఇప్పుడు తన కెరీర్ లో డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే ఇదే స్పీడ్ లో కంబ్యాక్ కూడా ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీ చాలా నమ్మకాలే పెట్టుకుంది. చూస్తూ చూస్తూనే మాస్ రాజా రవితేజ తన కెరీర్ లో 75వ చిత్రం చేసేశాడు. ఆ మూవీ ఆగస్టు 27న రిలీజ్ కూడా అవుతోంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ నయా టీజర్ కూడా రిలీజ్ చేసింది. కొత్త దర్శకుడు భాను డైరెక్ట్ చేశాడు. శ్రీలీల హీరోయిన్. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజది మొత్తం 35 ఏళ్ల ఫిల్మ్ కెరీర్. సింధూరంతో హీరో అయ్యాడు. ఇడియట్ తో స్టార్ అయ్యాడు.
ఆ తరువాత మాస్ మహారాజుగా ఫేమ్ తెచ్చుకున్నాడు. 75 సినిమాల ప్రస్థానంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వైనం కనిపిస్తుంది. కొత్త తరం కథానాయకులకు స్ఫూర్తిని అందిస్తుంది. అయితే మాస్ రాజా ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. 70వ చిత్రం వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టాడు. అంతకు ముందు మూవీ ధమాకా సూపర్ హిట్. అంటే రవితేజ నటించిన గత 4 చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోలేదు. మరి 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మాస్ రాజాతో కంబ్యాక్ ఇస్తాడా అని టోటల్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఆ విషయం ఆగస్టు 28న తెలుస్తుంది. త్రివిక్రమ్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో టాలీవుడ్ మొత్తం కూడా మాంత్రికుడు న్యూ మూవీ అప్డేట్స్ తో షేక్ అవుతోంది. ముందుగా ఆయన తెరకెక్కించే సినిమా గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ మూవీకి త్రివిక్రమ్ టైటిల్ను హీరోయిన్స్ను కూడా లాక్ చేసేసారట. ఇంతకీ ఏంటా టైటిల్, హీరోయిన్స్ ఎవరో చూద్దాం పదండి. అతడు మూవీ కోసం త్రివిక్రమ్ దర్శకత్వంలో వర్క్ చేసింది త్రిష. మళ్లీ ఇన్నాళ్లకు వెంకటేష్ సినిమా కోసం త్రిషను ఒక హీరోయిన్ గా ఎంపిక చేశాడట త్రివిక్రమ్. ఇక వెంకీ త్రిష కాంబినేషన్ లో గతంలో టాలీవుడ్ చాలా హిట్స్ చూసింది. ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో కథానాయికకు త్రివిక్రమ్ స్థానం కల్పిస్తున్నాడు. ఆమె ఎవరో కాదు, ఈ స్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం రాజాసాబ్ లో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. ఇప్పుడు వెంకీతో ఆడి పాడబోతోందట. ఇక సినిమాకు ఆల్రెడీ ఫిల్మ్ నగర్ వర్గాలు చాలా టైటిల్స్ పెట్టేశాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తోన్న టైటిల్ వెంకటరమణ అట. ఈ టైటిల్ కు క్యాప్షన్ గా కేర్ ఆఫ్ ఆనంద నిలయం అని ఉంటుందట. త్రివిక్రమ్ కు ఆ అనే అక్షరంతో ఉన్న సెంటిమెంట్ గురించి తెలిసిందే. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కనుందట. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ క్యారెక్టర్ దారిలో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందట.